నీకు తెలిసిన ప్రార్థన చెప్పుము. నోబహు తాత దేనిని తయారు చేశాడు? కొత్త ఓడ తయారు చేశాడు. దేవుడు ఎవరితో మాట్లాడినాడు? నోబహు తాత. ఎస్తేరు ప్రతిదినము ఏమి చేసింది? ప్రార్థన చేసింది. ఒక కాపరికి ఎన్ని గొర్రెలు ఉండేది? 100 గొర్రెలు. యేసు ప్రభు ఎవరు ప్రాముఖ్యమైన వారు అని అన్నారు? పిల్లలు ప్రాముఖ్యమైన వారు. రైట్, వెరీ గుడ్. నా కృపానికి చాలును, బలంగా లేదు. ఆయన శక్తి పరిపూర్ణమగుచున్నది. నా శక్తి పరిపూర్ణమగుచున్నది ఆయన అంతా చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నుంచి నిమిత్తము విదేశముగా నా బలహీనత అంటే బహు సంతోషంగా ఆశ్చర్యపడుతును. 2 కొరింథీ 12:9. మీరు విశ్వాసం ద్వారా ప్రభు చేతనే రక్షింపబడి ఉన్నారు. మీ వలన కనిపించే కాదు, దేవుడి వలన. FC 2:8. తనకు మొదటి వారికి అందరికీ, తనకు నిజంగా మొదటి వారికి అందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. కీర్తన 147:18. అంతగా ఆయన తన శిష్యులైతేను ఈ చేతుల చేత మీరు ఏం చేయను, ప్రాణం కూర్చేయను, ఏం ధరించుకును అని దేహం కూర్చునైనా చేతులుకోడి. లూకా 12:22. ఆయన నీ దోషమంటిని క్షమించువాడు, నీ సర్పంటిని కుదుర్చువాడు. కుదుర్చువాడు. కీర్తనలు 3:3. మరి ఎవరి వలన రక్షణ కలుగులు ఈ నామమున మనము రక్షణ పొందవలను కానీ ఆకాశ కింద మనుషులు ఏబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమని. అపోస్తులు 4:12. యేసు నీవు నన్ను చూసినప్పటికీ చూడకు నమ్మేవారు దళిలని అంటే చెప్పాను. యోహాను 20:9. దేవుని నానా విధమైన కృపా విషయమై మంచి గృహ నిర్వాహకులైంది. ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఎవరినొకడు ఉపచారము చేయడి. 1 పేతురు 4:10. పూర్వము దుష్టుడును హింసకుడును హానికరుడనైన నన్ను తన పరిచయకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు కృతజ్ఞుడై ఉన్నాను. 1 తిమోతి 1:12. దేవుడు వారిని ఆశీర్వదించాడు. విస్తరించి భూమి నిందించి దాన్ని లోపరుచుకొని సముద్రం చావులను ఆకాశ పక్షులను భూమి ప్రతి జీవిని ఏడని దేవుడు వారితో చెప్పాడు. అది మార్గమును సత్యము జీవమును నమ్మాలని తప్ప ఎవరు తండ్రి దొరకనాడు. యోహాను 14:6 ఆత్మఫలాలు. అయితే ఆత్మఫలాలు కేవలంగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆచరించడము, ప్రార్థన. ప్రేమైన దేవాన్ని స్వరూపమందులను సృజించినందుకు మీకు కృతజ్ఞతలు. మీ గొప్ప ప్రేమకు నేను కృతజ్ఞుడను. ఇతరులకు మీ ప్రేమ చూపు మార్గంలో కొనుగోలు మాకు సహాయం చేయము. ఆమేన్. నాకు బాగుగా తెలిసి ఉన్నది. నాకు నీకును సమస్త జీవరాశులకు మధ్యలో నిబంధన జ్ఞాపకం చేసుకోగలక సమస్త శరీరులను జ్ఞాపకం చేయకు. అలాగే ప్రభావంగా నీళ్లు రావు.
పాపములను క్షమించి సమస్త దుర్గతి నుండి మనలను పవిత్రులుగా చేయను. 1 యోహాను 1:9. అందుకు నా కృపని చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచేడు నిమిత్తము విశేషంగా నా బలహీనతల యందే బహు సంతోషంగా చేయబడును. 2 Corinthians 12:9. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఎఫెసీయులు 2:8. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజంగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. కీర్తనలు 145:18. అంతటా యేసు తన శిష్యులతో ఇట్లనెను, ఈ హేతువు చేత మీరు ఏమి తిన్నమని మీ ప్రాణులను గూర్చి ఆయనను, ఏమి ధరించుకున్నమని మీ దేహమును గూర్చి ఆయనను చింతింపబడి. లూకా 12:22. మీ దోషములన్నింటినీ ఆయన క్షమించువాడు, మీ దోషములన్నింటినీ క్షమించువాడు, మీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు. కీర్తనలు 103:3. ప్రార్థన. ప్రియమైన దేవా, పాపం నుండి లోకాన్ని రక్షించడానికి యేసుని పంపుతానని వాగ్దానం చేసినందుకు నీకు కృతజ్ఞతలు. నేను నీతో సంబంధం కలిగి ఉంటున్నా, దయతో నా పాపను క్షమించుము. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ చెప్పండి. అదే జాన్ హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. బీబీసీ క్లాస్ లో ఉన్నాం ఫ్రెండ్స్. మీరు కూడా రావచ్చు కదా. గేమ్స్ లో ఉన్నాం. ఫస్ట్ గేమ్స్ లో ఉన్నాం ఫ్రెండ్స్. సంతోష్ హాయ్ చెప్పు. డబ్బులు వేసుకున్నారా? మామ్ చెప్పి మామ్ హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ గైస్. హాయ్ గైస్. ప్యాకేజ్ రావాలి. మాట్లాడకూడదు. స్పీడ్గా నడవండి. స్పీడ్గా నడవండి. హాయ్ ప్రసాద్ నువ్వు వెనకాల రాబాక. డోర్ తాకిన తర్వాత చెరుకో. ఏయ్ ఏయ్ కమ్ముకోండ్రా. నవ్వితే ఊదలేరు. వాడు మబ్బులాడు కదా ఏమన్నా అందువల్ల.
ఫస్ట్ దేవప్రసాద్ ఫస్ట్ గాలి ఉందా దాంట్లో ఊపాలా చాలు పట్టుకో పట్టు లెక్క కరెక్ట్ ఉండాలి ఊపు ఊపు కరెక్ట్ ఉండాలి అంతే అంతే లెక్క కరెక్ట్ ఉండాలి ఊపు కాలిపోతే లెక్కలే కాలిపోతే మాకు లెక్కలేదు కాలిపోతే మాకు లెక్కలేదు కాలిపోతే మాకు లెక్కలేదు పోయింది కాలిపోతే మన దగ్గర పోతే పోతే పోయింది ఈ అమ్మాయి దేవుద్దా అతను దేవుడు ఎక్కువ వదలా నెంబర్ ఏం చెప్పాలి ఓదాలి సరే దేవుడు ఏదో Mau papa. Jaswa పట్టుకో Jaswa అది తీసుకో ఏంది David
அப்பதான் கம்மியா வரைக்கும் கம்மியா வரைக்கும் நினைக்கிறேன் గాలి రావడం లేదు గాలి రావడం లేదు అమ్మ పట్టుకోలేదు ఊదా ఊదా పట్టుకో జాస్వా 9 8 7 పూజ జరుపుకోట మన దేవుని పిల్లలందరూ ప్రతి విషయంలో పరిచర్య సహకారాన్ని, ఆర్థికమైన సహకారాన్ని, చిన్నపిల్లల యొక్క పరిచర్య కొరకు ఎంతో ప్రేమతో సహకరించి వాళ్ళ శ్రమను ఇచ్చి బాగా కష్టపడి ఈ కార్యక్రమాన్ని జరిగించినందుకు పరిచర్య దేవుని మహిమాత్మకై జరిగించినందుకు పిల్లలు ఎంతో ఆసక్తితో కూడి వచ్చి ఆయనకి శరీర బలహీనతలు ఏర్పడినప్పటికీ ఆసక్తితో కలిసి దైవజనులు చెప్పిన వాటికి అనుకూలించినందుకు టీచర్స్ ఎంతో ఎన్ని పనులున్నా వాళ్ళు
వాళ్ళ పనులన్నీ పక్కన పెట్టి ఈ చిల్డ్రన్స్ ఈసీ క్లాస్ వరకు ప్రత్యేకించి సమయాన్ని వెచ్చించి సహాయపడినందుకు పెద్దలు వంటకాలు చేయడానికి మరి పరిచర్యలకు పిల్లల కొరకు సదుపాయాలు సిద్ధపరచడానికి ఎంతో ఆసక్తితో ప్రేమతో ఈ పరిచర్యలు జరిగించినందుకు అందరికీ ప్రభు నామాన్ని బట్టి మీకందరికీ కృతజ్ఞతలు మరి మనం చేసే ప్రతి పనిలో ఎక్కడైనా కూడా ఒక చిన్న పొరపాటు అనేది తప్పకుండా కలిగి ఉంటుంది. మీరు బాగా గమనించాలి. ఏదో ఒక మాట, ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఏదేమి ఎవరి ద్వారానైనా కూడా ఏదేమి ఒక మనకు నష్టం లేదా కొరత కలిగినప్పుడు మనం ప్రభుత్వం గురించి అందరితో కలిసి సమాధానపరంగా ప్రేమగా దానిని కొనసాగించి మనం దీవులు పొందేట్టుగా ఉండాలి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే ఓర్చుకొని పరిచయం చేస్తారో వాళ్ళే యేసు ప్రభు నామంలో గొప్పవాళ్ళు. దేవుని ఓర్పు కలిగి ఉండాలి. నాకు ఇన్ని మార్కులు వచ్చింది వినాలి, నాకు తక్కువ వచ్చింది, నాకు ఎక్కువ వచ్చింది. ఎక్కువ వచ్చిన వాళ్ళు గర్వపడడం, తక్కువ వచ్చిన వాళ్ళు ఇతరులు చూసి అసూయపడడం. దేవుని యొక్క విషయంలో మనం నమ్మకస్తులమై దేవుడు ఇచ్చిన తీర్పుకు మనం సంతోషించాలి. అలా సంతోషించాలని చేతులు ఎత్తండి చూద్దాం. దేవుని స్వార్థం కాబట్టి నేను అనేకాలం ఎత్తలేదు. జాన్ కూడా దయచేసి గమనించాలి. మన గృహంలో ఉన్న వాళ్ళందరూ పేద కుటుంబీకులు. గుర్తుపెట్టుకోవాలి. ఎవరు గవర్నమెంట్ ఉద్యోగస్తున్నారు, ఎక్కువ జీతాలు అందరూ కూలి పని చేసుకొని ఏదో వాళ్ళ యొక్క శక్తి బట్టి బ్రతుకున్నారు. అలాంటి వాళ్ళ యొక్క సహకారంతో మనం ఈ పరిచయం చేస్తున్నామంటే దేవుని యొక్క కృప వాళ్ళ మీద ఉంది. దేవుని యొక్క ఎన్నిక వాళ్ళ మీద ఉంది. దేవుని దృష్టి వాళ్ళ ఉంది. మీకు అందరికీ ఇలాంటి చిన్న కోరికలు లేదా ఇరుగు పొరుగు వారికి తక్కువగా కనిపించవచ్చు, కానీ నాకు మాత్రం చాలా గొప్పగా ఏమి మనకు ఎక్కడ రూపాయి ఆదాయం లేకుండా మనకు ఎవరు పెద్ద సహకరించేవారు లేకుండా మనకు మనమే దాన్ని చేసుకుని మన సేవకులను, మన మినిస్ట్రీ కమిటీ వాళ్ళను, మన సంఘంలో ఉన్న పెద్దలను కూడా ఐడియా నేను చెప్పాలంటే కూడా సేవకుల కుటుంబం సేవకులు ఏం చెప్పాను, సేవకుని కుటుంబంలో ఉన్న పురుషులు సేవకులుగా ఉన్న వీళ్ళ సహకారంతో మనకు అంగీకారం. మిగతా వాళ్ళందరూ మిగతా పురుషులు మొత్తం సహకారం అయినప్పటికీ వీటన్నిటినీ స్త్రీల సహకారంతో వాళ్ళు అనుకూలించి రావడం వల్ల ఈ కార్యక్రమాన్ని జరిగింది. కాబట్టి ఎక్కడ ఎత్తు తగ్గులు ఉన్నా ఎవరు ఫీల్ అవ్వకుండా దేవుని కొరకు ఉన్నారు. మీ కొరకు మీరు రాసిన పేపర్లన్నీ రేపు ఎల్లుండిలో వేసి మార్పు చేసి పెట్టుకుంటాం. వాళ్ళ సర్టిఫికెట్ వెయిట్ చేస్తాం. ఆదివారం ఉదయం 10:30 గంటలకు ఆరాధనకి వచ్చేసేయండి. ఆరాధన అనంతరం సర్టిఫికెట్లు ప్రదానం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ సర్టిఫికెట్లు ముఖ్యం, ప్రైజులు కాదు, సర్టిఫికెట్లు ముఖ్యం. తర్వాత ఈ చిన్న చిల్డ్రన్స్కి గేమ్స్ పెట్టినాం. వాళ్ళని సంతోషపరచడానికి ఏదో చిన్న చిన్న ప్రైజులు వీటన్నిటిని బట్టి మీరు ప్రార్థన చేసుకోండి. మీరు చూడండి, మీ జీవితంలో ఇట్లా 4 రోజులు దేవుడి మందిరంలోకి వచ్చి ధైర్యంగా పాటలు నేర్చుకోవడం మహాభాగ్యం.
ఎవరికంటే వాళ్ళకే దొరుకుతుంది దొరికింది. దేవప్రసాద్ కూడా ఏడవకుండా వచ్చి కలుసుకొని దేవుని పరిచయకి సహకరించాం. కాబట్టి చాలా చక్కగా ఇది కూడా ఈ కీర్తన ఈ పేరు పూజ పూజ బాగా చేసింది. దేవునికి పూజ చేసి ఏదమ్మా ఎంతో కష్టమైన అది అందరినీ తీసుకొని వచ్చి కలిసి మరి చక్కగా ఉంటున్న కమిటీ వాళ్ళు చేసి విశేషంగా పాస్టర్లు ఇద్దరు అన్నింటినీ ముందుగా ఉండి బాత్రూమ్ కడిగే విషయంలో కూడా మీరు వినలేదు. వాళ్ళు కడిగి మీ కొరకు నీళ్ళు తెచ్చిపెట్టి సిద్ధం చేసుకోండి. పరిచయం చూసారా? కాబట్టి మన కొరకు మన పరిచయం కొరకు అన్నింటితో మీ ప్రాంతంలో జ్ఞాపకమిస్తుంది. ఇది మన కోరిక. ఆదివారము ఉదయం 10:30కి కలవడానికి సిద్ధపడతాం. ప్రార్థన చేయండి. మీకు దేవుడు ఏమి న్యాయం చేయాలో అది చేస్తాడు. ఇక్కడ ఎవరికి వీటి వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉండదు. ఎవరు ఇక్కడ మారుగా చేస్తున్నాం కనుక ఆసక్తితో కలుగుతాం. మొదటి సంవత్సరంలో ఇలాంటి చిల్డ్రన్స్ మీటింగ్స్ ఏర్పాటు చేసుకునేదానికి మీరు దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. ప్రార్థించుకొని ముందుతాం. అందరు పెద్ద మోకాలు ఆదివారంలో ఆ టీచర్లు ఏదైనా ఇస్తారో వాటిని మీకు సర్టిఫికెట్లు అందజేయడం. దేవునికి మహిమ. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, మహిమ కలిగిన రక్షక, స్తోత్రం. నీ అపారమైన ప్రేమను బట్టి నీకు వందనాలు. ఈ యొక్క గాస్పెల్ ప్రేయర్ మినిస్ట్రీ పరిచర్యలను మీరు ఈ రీతిగా సిద్ధపరిచి కొనసాగిస్తున్నందుకు వందనాలు. సంఘంలో ఉన్న ప్రేమిటలు, సంఘ కమిటీ వాళ్ళు, మినిస్ట్రీ కమిటీ వాళ్ళు, సేవకులు, సంఘ కుటుంబాలలో ఉన్నటువంటి పిల్లలు, వారి యొక్క పేరెంట్స్ అందరూ కూడా సహకరించినందుకు, మీ కృపలో వారిని నడిపించినందుకు వందనాలు. దేవా, ఈ 4 రోజుల కూడికలను చక్కగా నడిపించినారు. కొంత ఎండ వలన ఇబ్బందులు కలిగినప్పటికీ మీరు నడిపించి పూర్తి చేసుకోవడానికి సహాయం చేసినందుకు వందనాలు. పిల్లలందరినీ ఆశీర్వదించండి. ఎంతో ఆసక్తితో కలిశారు. వారిని పంచండి, దీవించండి. ఈ 4 దినాలు నేర్చుకున్న సంవత్సరాలు వారి జీవితంలో ఉపయోగించుకోవడానికి సహాయం చేయండి. వారి తల్లిదండ్రులు సహకరించినందుకు వారిని కూడా ఆశీర్వదించండి. సంఘ పరిచర్య నెలలను విస్తరింప చేయండి. సేవకులను ఆశీర్వదించండి. టీచర్స్ని ఆశీర్వదించండి. ప్రభా కమిటీ వాళ్ళని ఆశీర్వదించండి. సంఘంలో నడకండి. సేవ పరిచర్య కొరకు సహకరించిన పెద్దలందరినీ ఆశీర్వదించండి. భోజనాలు సిద్ధం చేయడానికి ప్రభా ఆసక్తితో కలిసిన వారిని అందరినీ కూడా ఆశీర్వదించండి. వారు పిల్లల మీద ఎంతో ప్రేమ చూపించి బాధ్యతగా జరిగించినందుకు వందనాలు. ఈ నామాన్ని మైపుకోమని సమాధానం అనుగ్రహించండి. అద్భుతాలు జరిగించినందుకు నేను ఏదైనా ఏ విషయం గురించి అయినా కూడా మరచగల అన్ని విషయాలు బట్టి కూడా మీరు దయగలిగి దీవెనను అనుగ్రహించి మీ పేరు ప్రతిమని తిరిగి మరొక సంవత్సరంలో ఇలా మేము కలిసి మరింతమందితో కలిసి ప్రార్థించేంత వరకు బిడ్డలందరినీ మమ్మల్ని అందరినీ మా పరిచయం కాపాడమని దీవించమని బలపరచు. అద్భుతాలు జరిగించమని వారికి కార్యక్రమాలు ముగించుకొని వారి కుటుంబాలకు వెళ్తుండగా వారి సమాధానకరంగా సురక్షితంగా వారి వారి గృహాలు కనిపించి దీవించమని ఆయన ప్రార్థనకు వెలుగు తెచ్చు. యేసు ప్రభు ఉన్నతమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను అప్పుడు తండ్రి. ఆమేన్. ఆశీర్వాదము తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి కాపాడును గాక. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సమర్పించుము. నా అంతరంగములో సమస్త కృష్ణాంశ నా ప్రాణమా యెహోవాను సమర్పించుము. ఆయన చేస్తున్నట్లు ఏది ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వందనాలు.
మీ బ్యాడ్జీలు మీ బుక్కులు మీరు తీసుకొని లేపే సార్ మీ బ్యాడ్జీలు మీ బుక్కులు మీరు తీసుకొని వెళ్ళచ్చు. పూజ లైక్ చేసేసి సబ్స్క్రైబ్ క్లాస్ అయిపోయాయి ఈరోజు. బాయ్. సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్. తెలియదు చెప్పండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అందరు హాయ్ చెప్పండి. రౌండ్ రౌండ్ హాయ్ Thank you.
Bye.
Thank you.
ఈ పక్కన కలుసుకున్నందుకు ఇదిగోనా గిన్నె భలే ఉన్నదా రైట్ తర్వాత ఎస్ పూజ ఏరా పూజ రా అట్లా తిరుగు పాప రైట్ అక్కడ చూడాలంట రైట్ వెరీ గుడ్ ఆడ పట్టుకొచ్చినారు గిన్నెలు కే దేవప్రసాద్ ఎడైనా సూపర్ మా సంఘంలోనే అందమైన వాడు రైట్ ఎన్ జాషువా రైట్ రైట్ సి జాన్ సూపర్గా రాశాడు ఈయన ఎగ్జామ్ కే డేవిడ్ లేపో లేపయ్యా వస్తున్నాడు జరుపుకోండి పాపం 3వ రోజు కాలు దెబ్బ తగిలింది లేదంటే అతను ఇంకా ఎన్నో అయిపోయిందా మెల్లిగా కే అఖిల్ ముందు ఉండవా రైట్ దేవునికి స్తోత్రం కే సుధారాణి రైట్ ఏ సంతోష్ జగనన్న కూడా ఇలా సి డానియల్ రైట్ ఎస్ జాషువా దేవునికి స్తోత్రం బాగా చదివినాడు ఏ దీవెన దారి కూర్చోబోతు రైట్ కే నందిని రైట్ ఎం రాజేష్ ఎం డేవిడ్ రైట్ సి సంజీవన కే రూపా అయిపోయిందా మాత్రమే కాకుండా వాలంటీర్స్ అంటే ఈ కార్యక్రమాలన్నీ దగ్గరుండి మరి భోజనాదులు కావచ్చు మరి మిగతా విషయాలన్నీ దగ్గరుండి జరిపించడానికి చర్చి కమిటీ వాళ్ళు మినిస్ట్రీ కమిటీ వాళ్ళు వారికి కూడా సర్టిఫికేట్లు సిద్ధం చేశాం వి ప్రమీలమ్మ సూపర్ గెలిచినారు ఇట్లాంటి వీబీసీ క్లాసులు యూత్ మీటింగ్లు అన్నీ చాలా ఇచ్చింది పిచ్చినాడి కండిలో
రైట్. ఎన్ మేకాల్ గిన్నింగ్ 4. మరి అమ్మ పాస్టర్ అమ్మ ఎక్కడున్నారా? సరే మళ్ళీ కే శారా. నిలబడాలంట ఊరికట్ట తొందరగా షూట్ చేస్తే కదా. కే శాంతి. పాస్టర్ ఇప్పుడు ఎవరా? ఈ బీబీసీ క్లాసుల నిమిత్తమై 4 రోజులు వాళ్ళ పనులన్నీ విడిచిపెట్టి, పరిచర్య కూడా విడిచిపెట్టి, క్లాసులు చెప్పినట్టు టీచర్స్ ప్రత్యేకమైన మరి రూపంలో ఈ సమయంలో మరి సర్టిఫికెట్లు ప్రదానం చేద్దాం. ఎన్ రూత్ మేరీ. గిన్నెలు ఎప్పుడు కొనాల్సిన అవసరం లేదు. ఎస్ సుందర్రాజ్. పాస్టర్ సుందర్రాజ్ గారు అరిసి చెప్పారు ఆయన. రైట్. ఎన్ సత్యరాజ్. అభిషేక నీకు పెద్ద తట్టు వచ్చి ఉండాలి, నువ్వే రా. ఓహో, కప్పులు ఎన్నో కొడతాం అయ్య గారు మేము. గిన్నె కనిపిస్తుందా? ఎన్ సలోమి టీచర్. ఎన్ సలోమి ఎంఏ. రైట్. అంతేనా? దేవునికి స్తోత్రం. ఇప్పుడు గేమ్స్ 3 గేమ్స్లు పెట్టాం. వీరాది వీరులు అందరూ ఉండాలి. ఎగ్జామ్ కూడా మార్కులు ఫస్ట్ ప్రైజ్, ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళ మార్కులే చెప్తాం. మిగతా వాళ్ళ మార్కులు చెప్పాం, ఎందుకంటే బాగుంది. బిగినర్స్ ఎంత? వాళ్ళ 30 కదా. బిగినర్స్ హెలెన్ షారోన్ 25. 25. ఎగ్జామ్లో పూజ 20. లేట్ అవుతున్నది. మళ్ళీ కేక్ ఉందంట. బిర్యానీ కూడా పెట్టేస్తే మేము ఏడనే తినేసి ఇక్కడనే మెల్లిగా ఉండిపోతాం. ఈపీఎం కాళహస్తి అంట. అర్జునాడా? రైట్. ఎన్ జాషువా. ఎన్ని మార్కులు? 45.5. రైట్. సెకండ్ ప్రైజ్ కీర్తన 27. ఎగ్జామ్లో అఖిల్. 37. 50. ఆడుతుంది. నేను కూడా పట్టుకుంటాను. రైట్. సుధారాణి 30.5. ఎస్ జాషువా ఫస్ట్ ప్రైజ్. ఎన్ని వచ్చినాయి మార్కులు?
49.5 50కి అందరికన్నా ఎక్కువ వచ్చింది. దేవుని స్తోత్రం. నందిని 41.5 బాగా చదివినారు. రైట్. ఎం దావీద్ 92 మార్కులు 100కు. ఈయన ఎక్కువ. ఇది 100కి. సంజీవన 88. రైట్. దేవుని స్తోత్రం. ఇంకెవరు? గేమ్స్ అంట. మళ్ళీ గేమ్స్. ఈ గిన్నెలన్నీ వాళ్ళకి వెళ్ళిపోతుంది. దేంట్లో? లెమన్ స్పూన్లో ఫస్ట్ ప్రైజ్ హెలెన్ షారోన్. గిన్నెలు కొనబాకండి. దేవ్ ప్రసాద్ సెకండ్ ప్రైజ్. అట్నే ఊదినాడు పాపం. రైట్. సెకండ్ బ్యాచ్ వాళ్ళు లెమన్ స్పూన్ లో ఫస్ట్ ప్రైజ్ టు ఎన్ జాషువా ఫస్ట్ ప్రైజ్. లెమన్ స్పూన్. సెకండ్ ప్రైజ్ వచ్చి జాన్ గాబ్రియల్. నువ్వు కూడా ఉండవా? రైట్. అదే లెమన్ స్పూన్ అన్న గేమ్స్ లో థర్డ్ బ్యాచ్ వచ్చి ఫస్ట్ ప్రైజ్ గోస్ టు సంతోష్ ఫస్ట్ ప్రైజ్. లెమన్ స్పూన్. దేవుని స్తోత్రం. సెకండ్ ప్రైజ్ వచ్చి సెకండ్ ప్రైజ్ గోస్ టు డానియల్. ఏ డానియల్? పెద్ద డానియల్. థర్డ్ బ్యాచ్. రైట్. ఫోర్త్ బ్యాచ్ లెమన్ స్పూన్ లోనే ఫస్ట్ ప్రైజ్ గోస్ టు ఎస్ జాషువా ఫస్ట్ ప్రైజ్. సెకండ్ ప్రైజ్ గోస్ టు దీవెన. ఏడా దీవెన ఉండవాప. ఏదో కొట్టవు బంధం. రైట్. దేవుని స్తోత్రం. అదే లెమన్ స్పూన్ లో ఫిఫ్త్ బ్యాచ్ వచ్చి సీనియర్స్ ఫస్ట్ ప్రైజ్ గోస్ టు దావీదు ఫస్ట్ ప్రైజ్. లెమన్ స్పూన్. సెకండ్ ప్రైజ్ వచ్చి సంజీవన. ఏంది? లెమన్ స్పూనా? రైట్. లెమన్ స్పూన్ లో అయిపోయారు 5 బ్యాచెస్ అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ గేమ్ వచ్చి బలూన్ పంపింగ్. బలూన్ ఊదడం. ఫస్ట్ బ్యాచ్ లో బిగినర్స్ ఫస్ట్ ప్రైజ్ గోస్ టు దేవప్రసాద్. ఫస్ట్ ప్రైజ్ వచ్చినాడు. బాగా ఊదినట్టు. ఫస్ట్ ప్రైజ్. బ్యాచ్ లో బిగినర్స్ లో దేవప్రసాద్ మాత్రమే ఊదాడు, ఇద్దరు ఊదలేదు కాబట్టి వాళ్ళకి లేదు. సరే, దేవుని స్తోత్రం. సెకండ్ బ్యాచ్ ఫస్ట్ ప్రైజ్ గోస్ టు ఎన్ జాషువా. సెకండ్ ప్రైజ్ గోస్ టు జాన్ గాబ్రియల్. థర్డ్ బ్యాచ్ ఫస్ట్ ప్రైజ్ గోస్ టు కే అఖిల్. ఈ రోజు బర్త్డే గిఫ్ట్లు ఎక్కువ ఇచ్చేస్తున్నాయా? సెకండ్ ప్రైజ్ గోస్ టు సంతోష్. రైట్. ఫోర్త్ బ్యాచ్ లో ఫస్ట్ ప్రైజ్ గోస్ టు ఎస్ జాషువా. సెకండ్ ప్రైజ్ గోస్ టు నందిని. క్లాప్స్ కొట్టండి. దాన్ని సంతోష్. మనం వాళ్ళలాగంతా ఉండలేము, మన వల్ల కాదు. రైట్. ఫిఫ్త్ బ్యాచ్ ఫస్ట్ ప్రైజ్ గోస్ టు ఎన్ రాజేష్. బెలూన్ ఊదే దాంట్లోనా? పంపింగ్ లో. రైట్. సెకండ్ ప్రైజ్ గోస్ టు సంజీవన. వీళ్ళిద్దరే కొట్టుకున్నారా? అయిపోయిందా? లాస్ట్ గేమ్ మ్యూజికల్ చైర్స్. ఫస్ట్ బ్యాచ్ వచ్చి బిగినర్స్ ఫస్ట్ ప్రైజ్ గోస్ టు పూజ. ఫస్ట్ ప్రైజ్. గట్టి కొట్టండి. చిన్నపిల్లలు. అటువంటి వాళ్ళు మొదట కొట్టు. సెకండ్ ప్రైజ్ గోస్ టు హెలెన్ షారోన్. ఫస్ట్ ప్రైజ్
goes to N. Joshua. And Joshua. First prize వేశారు. జాషువా పేర్లు భలే ఉండేటట్టున్నది. Second prize goes to S. Kirtana. కీర్తన. Kirtana. Clap. Right. Third batch. First prize goes to Santosh. సంతోష్. Second prize goes to Daniel. డానియల్. కన్నయ్య Daniel. నువ్వు కూడా వచ్చి ఉండొచ్చు కదా. Fourth batch. చప్పట్లు కొట్టండి. బాగుంది. ఓరే వాళ్ళు ఎంత కష్టపడ్డారు వాళ్ళు. Fourth batch musical chairs లో first prize goes to Nandini. నందిని ఎడా ఫస్ట్ ప్రైజ్ వాళ్ళ అన్నం తోసేసింది. Second prize goes to కానీ వెళ్ళిపో. second prize goes to Divina. దీవెన. అదృష్టం అట్టు ఉండాలి. ఏమి చేయకపోయినా కూడా నాకు కూడా ఒకటి ఇవ్వండి. రైట్. Final batch, fifth batch. First prize goes to N. Rajesh. ఉన్నాడు కదా రాజేష్. Second prize goes to C. Sanjeevana. సంజీవన. వీళ్ళిద్దరే వచ్చారా లాస్ట్. రైట్. దేవుని స్తోత్రం. బాగా జరిగింది. అంటే అయిపోయింది. దేవునికి వందనాలు. అందరూ కలిసి ఈ గేమ్స్లో కలిసి పేరెంట్స్ పిల్లలను నడిపించి చాలా కష్టపడ్డారు. ఏలుండయ్యా ఎలా ఒకటి అది కాదు. సరే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో మనమందరం కూడా మన పిల్లల విషయంలో సంతోషించి దేవునికి మరి స్తోత్రాలు చెప్పుకున్నాం. దేవుని నామమును మహిమపరుచుకుంటూ ఇంకా మీ పిల్లల కొరకు మీ పిల్లల ఆత్మీయ జీవితాల కొరకు ఈ కూడికలు ఉపయోగపడతాయి. ఇక్కడ మనకు ఎవరు సహాయపడే వాళ్ళు ఉండరు. మన సంఘస్థులే, మన సంఘంలో ఉండే దేవుని బిడ్డలే కానుకలు వేసుకొని భోజనాలు, మరి కూల్ డ్రింక్స్, మరి బహుమతులు, ఈ సర్టిఫికెట్లు, ఈ బుక్కులు అన్నీ కూడా సిద్ధం చేయడం జరిగింది. మరి స్టూడెంట్స్ వాళ్ళు ఇచ్చినట్టు ఆ ఫీజు, తర్వాత వచ్చేసి కమిటీ వాళ్ళు ఏర్పాటు చేసుకున్న మీల్స్, కమిటీ వాళ్ళలో కొంతమంది మరి చేసిన పరిచర్య, మరి ముఖ్యంగా ఈ యొక్క బహుమతులు ప్రదానం చేయడానికి మన మినిస్ట్రీ జనరల్ చైర్మన్గా ఉంటున్నట్టు, మరి సెక్రటరీగా ఉంటున్నట్టు ఎన్ జయరాజు, ఇదంతా కూడా ఏర్పాటు చేయడం సంతోషాన్ని కలిగించినట్టు విషయం. అందరూ కూడా కలుసుకోండి. ప్రతి సమ్మర్ హాలిడేస్లో ఎక్కువ రోజులు చిల్డ్రన్స్ మీటింగ్ ఉంటాయి. ప్రతి మరి హాఫ్ ఇయర్లీ కావచ్చు, మరి క్వార్టర్లీ కావచ్చు, అలాంటి లీవుల్లో వచ్చినప్పుడు ఒకరోజు కూడిక ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. యూత్ మీటింగు జరగడం జరుగుతుంది. రేపు 3, 4 తేదీలలో బండివానిపల్లిలో యూత్ మీటింగ్ ఏర్పాటు చేసుకోవాలని మరి తీర్మానం చేస్తున్నాం. మీరు కూడా కలుసుకోవచ్చు, దేవుని నామాన్ని మహింపరచవచ్చని క్రీస్తునామంలో మీకు తెలియజేసుకుంటాం. ప్రార్థన ఆశీర్వాదాలతో మనం ముగించుకోవడానికి సిద్ధపడతాం. మరి చక్కగా గమనించాలి. బర్త్డే నిమిత్తమై మరి ప్రార్థన అయిన తర్వాత బర్త్డే నిమిత్తమై మనం కేక్ వరకు ప్రార్థన చేసి మరి అఖిల్ని దీవించి మనం మరి మన కుటుంబాలకు వెళ్ళడానికి సిద్ధపడదాం. ప్రార్థించుకుందాం. మన మధ్యలో అంటే పాస్టర్ సత్యరాజు కానుకల కొరకు ప్రత్యేకించి ప్రార్థిస్తారు. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి యేసు ప్రభువా, నీ యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి మా తండ్రి నీకు వేలాది వందనములు స్తోత్రమయ్యా. ఈ యొక్క విశ్రాంతి దినంలో ప్రభువా, మీ యొక్క పరిబిడలు మా తండ్రి సమర్పించినటువంటి ఈ యొక్క కానుకలను ప్రభువా మీరు ఆశీర్వదించండి ప్రభువా. ఈ యొక్క కానుకల ద్వారా మా తండ్రి రావాల్సినటువంటి మేలును, దీవెనలు ప్రభువా
సమర్పించినటువంటి ప్రతి ఒక్క బిడ్డకి ప్రభువా మీరు దయచేయండి ప్రభువా. ఇంకా మీ యొక్క పరిచయంలో మా తండ్రి వాడబడేటువంటి కుటుంబంగా మా తండ్రి ఉండడానికి సహాయం దయచేయమని వేడుకుంటూ వస్తున్నామయ్యా. నా తండ్రి సమస్తం మీ చేతులకు అప్పగించుకుంటూ నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామంలో వినయంతో అడిగి బతిమాలు వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. చివరి ప్రార్థన ఆశీర్వాదాలతో మన యొక్క ఆరాధన ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమగల దేవ, సర్వోన్నతుడా, సర్వాధికారి, పరిశుద్ధమైన స్థలములలో వేవేల దూతల చేత కొనియాడబడుతున్న మా గొప్ప రాజా స్తోత్రములయ్యా. నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ దినం ప్రభువా మీ పునరుత్థాన దినంలో చేరి మేమంతా కూడా ఒక చిన్న మందగా మీ యొక్క సన్నిధానంలో ప్రభువా ఒక చిన్న మంద కలుసుకొని మిమ్మల్ని ఆరాధించాము, మహిమపరిచాము దేవా. నా తండ్రి మీకు మాటలు మేమంతా కూడా విన్నాము, తెలుసుకున్నాం మీ దైవజాసుల ద్వారా. అందును బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇది వరకును కూడా నా తండ్రి మా జీవితాల్లో మీరు చేసిన ప్రతి ఒక్క మేలును బట్టి ఉపకారాలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా సంతోష ఆనందాలతో మేమంతా కూడా మీ సన్నిధానంలో ఒక దినము గడుపుట 1000 దినాల శ్రేష్టతను సెలవిచ్చిన మా దేవా స్తోత్రములు. అటువంటి దీవెనలు మేలులు మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయినా ఇంకనూ నా తండ్రి అనేకమైనటువంటి దీవెనలతో ప్రభువా మా యొక్క జీవితాల్లో నా తండ్రి మేము ఇంకనూ వృద్ధిని పొందుకోవడానికి దేవా సహాయం దయచేయండి, మీ కృపతో నింపండి. అదేవిధంగా జీవితం పరిచయలను కూడా దీవించండి, ఆశీర్వదించండి, అభివృద్ధిపరచండి, మీ కృపతో నింపండి. జీవితం సేవకులను కూడా జ్ఞాపకం చేసుకుని దీవించండి, ఆశీర్వదించండి, అభివృద్ధిపరచండి ప్రభువా. మీ కృపలో నింపండి దేవా స్తోత్రాలు. అదేవిధంగా సంఘ బిడ్డలందరూ కూడా దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో నింపండి ప్రభు. ఇంకనూ నా తండ్రి మీ యొక్క మేలులు మీ యొక్క దీవులు మేమంతా కూడా పొందుకొని మా జీవిత కాలాల్లో రాబోయే తరానికి ఒక మాదిరికరంగా నా తండ్రి పరిచయలు ఉండులాగున ప్రభువా మీరు ఆశీర్వదించమని వేడుకొంచున్నాం. దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ నా తండ్రి ఇంకొన ప్రభు కావాల్సిన ప్రతి ఒక్క అవసరతను, కొరతలను, ఇబ్బందులు ప్రభు ప్రతి ఒక్కటి కూడా మీ నామములో నా తండ్రి సహాయం చేయండి. ఏదైతే కొరతలు ఉన్నా, ఏదో అవసరతలు ఉన్నాయినా అవన్నీ కూడా మీ నామంలో మీ సహాయం కొరకు నా తండ్రి ప్రభు వేచింటుండగా నైనా మాకు నిండాలుగా మీ యొక్క దీవెనతో మమ్మల్ని అంతా కూడా తృప్తిపరుస్తారని నమ్మి విశ్వసిస్తున్నాం. అందుని బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఈ యొక్క పరిచర్యలో నా తండ్రి ప్రభు సేవ చేస్తున్న దైవదాసులను అందరిని కూడా దీవించి ఆశీర్వదించి స్వార్థకులను కూడా మీ యొక్క ఆత్మతో నింపి బలపరుచుకుంటాను. సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావం మీకే చెల్లిస్తున్నాం ప్రభువ. నా తను జరిగించినటువంటి యొక్క నా తన ప్రతి ఒక్క విషయంలోనూ ప్రతి ఒక్క కూడికలోను దేవా మీరు తోడుగా ఉండి నడిపించినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మరొక సంవత్సరంలో కూడా మేము ఈ విధంగా చిల్డ్రన్స్ మీటింగ్ కావచ్చు ప్రతి ఒక్క విషయాలు కూడా ప్రభువ అతను మేము సంతోషంగా చక్కగా జరిగించుకునే కృపను మీరు మా అందరికి కూడా దయచేయమని, అద్భుతమైన కార్యములు జరిగించమని, మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములు మీకే చెల్లించి ఆరోపించి మమ్మల్ని తగ్గించుకొని నజరేయుడైన యేసు ప్రభు దివ్యమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ ప్రభువు మిమ్మల్ని దీవించి ఆశ్రయించి బలపరిచి కాపాడును గాక. ఆమేన్. ఆ ప్రాణమా యెహోవాను సన్నిధించుము, రంగములోని సంస్థ ఆ ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారాలు దేనిని మరువక. ఆమేన్. ఆశీర్వాదం మామీదా వర్షింపచేయునాదా, ఆశతో నమ్మియున్నాము నీ సత్యవక్తము ఈ మాహినీదా దేవా ప్రేమ కుమారించుము దేవా. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రత్యేకంగా అఖిల్ కొరకు ప్రార్థించి కేక్ కట్ చేసుకున్నాం. అఖిల్ ఎక్కడ